నమస్కారం. చిక్కుళ్ళ ఉపేందర్ గారు కీటో డైట్‌కి, వీఆర్‌కే డైట్‌కి తేడా ఏంటి అని నాకు కన్‌ఫ్యూజన్ ఉంది అని మళ్ళీ అడిగారు. ఆయన బహుశా కొత్త సబ్‌స్క్రైబర్ అయ్యుంటారు. పాత వీడియోలు చూస్తే నేను చాలా సార్లు చెప్పాను కానీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తాను. మనకి మెటబాలిజమ్స్ గ్లూకోజ్ మెటబాలిజము, కీటోన్ మెటబాలిజం అండి. బేసిక్ 2 మెటబాలిజమ్స్ ఉంటాయి. మనము కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి పెద్ద మొత్తంలో అది గ్లూకోజ్ మెటబాలిజం. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే రోజుకి 20-30 గ్రాముల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మెయిన్గా గ్లూకోజ్ మెటబాలిజంలో ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ లేకుండా కొన్ని లక్షల సంవత్సరాలు మానవ జాతికి కార్బోహైడ్రేట్స్ అందనప్పుడు వాళ్ళు మాంసాహారము అట్లాంటి కొంచెము కార్బోహైడ్రేట్ లేని ఆహారాలు తీసుకోవడం ద్వారా వాళ్ళు కీటోన్ మెటబాలిజం అనేది డెవలప్ అయిందనమాట. సో అట్లా తర్వాత మళ్ళీ కార్బోహైడ్రేట్స్ అందుబాటులోకి వచ్చాక కీటోన్ మెటబాలిజంలోంచి మళ్ళీ గ్లూకోజ్ మెటబాలిజంలోకి వచ్చారు. ఇది బేసికల్గా తేడా. అయితే మనము ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉండి రకరకాల జబ్బులు వస్తున్నాయి. మనము గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్స్ని తగ్గించినప్పుడు శరీరంలో గ్లూకోజ్ బాగా తగ్గినప్పుడు మనకి ఆటోమేటిక్గా మన శరీరంలో ఉండే లివరు కీటోన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే కీటోన్స్ అంటే అదొక ఎనర్జీ మాలిక్యూల్స్, కీటోన్ మాలిక్యూల్స్. ఇందులో బేసికల్గా బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అని, ఎసిటోన్ అని, ఎసిటేట్ అని 3 రకాలు ఉంటుంది. మెయిన్గా బీటో హైడ్రాక్సీ బ్యూటరేట్ అనేది 78% ప్రొడ్యూస్ అవుతుంది. మిగిలింది పెద్దగా యూస్ఫుల్ ఉండదు, వేస్టేజ్ ఉంటుంది. అది ఎనర్జీ కింద పనికొస్తుంది. ఇది బేసికల్గా కీటోన్ మెటబాలిజము, గ్లూకోజ్ మెటబాలిజం అనేది ఇది సైంటిఫిక్గా ఇట్లా ఉంటుంది. అయితే వీఆర్కే డైటు మొదట్లో కీటో డైట్ అన్నారు. తర్వాత కొంచెం కీటో డైటు అటు ఇటుగా విమర్శలు వచ్చినప్పుడు దాన్ని ఆన్సర్ చేయకుండా టీవీ9 ఇంటర్వ్యూలో, ముఖ్యంగా టీవీ9 రజనీకాంత్ ఇంటర్వ్యూలో ఒకసారి డిస్కషన్లో కూర్చోబెట్టినప్పుడు నాది కీటో డైట్ కాదు, ప్రోటీన్ మెటబాలిక్ ఫ్యాట్ డైట్ అని చెప్పాడు. అట్టి దీన్ని ఆ మధ్యన ఎవరో కామెంట్స్లో ఆయన వీఆర్కే గారు ఎప్పుడు ప్రోటీన్ మెటబాలిక్ ఫ్యాట్ డైట్ అని చెప్పలేదు అని కామెంట్ రాశారు. బహుశా ఆయన ఆ టీవీ9 ఇంటర్వ్యూ ఆయన చూసి ఉండరు. మేమేందంటే చాలామందిమి ఈ 2017 నుంచి ఆయనతో ట్రావెల్ చేసి ఉన్నాం కాబట్టి కొత్తలో 17 నుంచి అవగాహన ఉంది కాబట్టి ఆయన ఎట్లా చేంజ్ అవుతూ వచ్చారు, ఆయన ప్రోగ్రామ్ ఎలా చేంజ్ అవుతూ వచ్చింది అనేది, అట్లాగే చేంజ్ అనేది, మార్పు అనేది జరగాల్సిందే అనమాట. ఇప్పుడు నేను 5 ఏళ్ళకి ఇప్పటికీ నా నాలెడ్జ్ ఎలా అప్డేట్ అయింది, అట్లా ప్రతి ఒక్కరు అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. అందులో తప్పేం లేదు. అయితే కీటో డైట్ అనేది మనకి కీటో డైట్ అంటే కీటో మెటబాలిజం పక్కాగా రావాలన్నమాట. అది కీటో డైట్ అంటే మీకు ఫారిన్లో అయితే కీటోన్ మీటర్స్ ఉంటాయి. అంటే డైలీ మనం గ్లూకోజ్ టెస్ట్, షుగర్ టెస్ట్కి డయాబెటీస్ పేషెంట్స్ డైలీ మార్నింగ్ షుగర్ చెక్ చేసుకుంటారు కదా, అట్లాగే కీటో డైట్ చేసేవాళ్ళు కీటో మీటర్తో డైలీ రక్తం గుచ్చుకుంటారనమాట. అంటే వేలు గుచ్చుకుంటే రక్తంలో కీటోన్స్ ఎన్ని ఉన్నాయనేది ఈ కీటోన్ స్ట్రిప్స్లో తెలుస్తుంది అనమాట. అది కీటో డైట్ అనమాట. అట్లాగే యూరిన్ టెస్ట్ చేసినప్పుడు యూరిన్ స్ట్రిప్స్ ఉంటాయి. అందులో యూరిన్లో కీటోన్స్ వస్తున్నాయా లేదా అనేది తెలుస్తుంది అనమాట. అంటే బ్లడ్ కీటోన్స్లో వస్తే దాంట్లో మెజర్మెంట్ ఉంటుంది. దాన్ని బట్టి కీటో డైట్ సరిగ్గా జరుగుతుందా లేదా తెలుస్తుంది. అట్లాగే యూరిన్లో కీటోన్స్ వెళ్తున్నాయంటే కీటోన్స్ చాలా ఎక్కువైనాయని అర్థం అనమాట. సో కొంచెము ఈ కీటోన్స్ తగ్గించేలా చూసుకోవాలి. ఇదంతా కీటో డైట్ అనమాట. ఇదంతా సైంటిఫిక్గా ఫారిన్లో మనకి డేటా అవైలబుల్ ఉంది. మరి వీఆర్కే గారు కీటో డైట్ ఆయన డైట్ చెప్పారు. ఆయన ఓన్లీ డైట్ ప్రోగ్రామ్ చెప్పారు, డైట్ సైన్స్ చెప్పలేదు ఎవరికి. అది ఆయన దాన్ని డెవలప్ చేసుకున్నారు. ఎలా అంటే మనకి కీటో డైట్ వచ్చేసరికి పాత అంటే 150 ఏళ్ళ క్రితము 1863లో బాంటింగ్ అనే ఆయన, విలియం బాంటింగ్ అనే ఆయన ఒక కీటో డైట్ పాంప్లెట్ వేసి పంచాడు ఫ్రాన్స్లో. ఆ ఫ్రాన్స్లో అది బాగా పాపులర్ అయిందనమాట. అప్పటికి దాన్ని కీటోన్స్ అని పేరు పెట్టలేదు. అంటే ఓన్లీ నాన్ వెజ్ తినాలి, కార్బోహైడ్రేట్స్ తినకుండా, వెజిటేరియన్ ఐటమ్స్ దుంపలు అవి తినకుండా ఓన్లీ నాన్ వెజ్ ఐటమ్స్ తింటే జబ్బులు తగ్గుతాయని అతని పేషెంట్, అతని డాక్టర్ కాదు.
అయినప్పటికీ ఆయనకి ఎలా వచ్చింది అంటే ఆయనకు ఒక డాక్టరు అడ్వైస్ చేశాడు. ఆ డాక్టర్ పేరు మర్చిపోయాను నేను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఆ డాక్టర్ సలహా మీద ఇతను చేశాడు. ఆ డాక్టర్‌కి ఈ నాలెడ్జ్ ఎలా వచ్చిందంటే మనకి ఉన్న ఆయుర్వేద పుస్తకాలు 1860లో మనము బ్రిటిష్ వారి పాలనలో ఉన్నాం కాబట్టి, యూరోపియన్‌ల పాలనలో ఉన్నాం కాబట్టి, మన భారతదేశం అప్పుడు లేదు కాబట్టి మనం కూడా యూరోప్‌లో భాగంగా ఉన్నాం కాబట్టి అక్కడికి ఇక్కడికి రాకపోకలు అట్లా ఈ ఆయుర్వేదము వాళ్ళకి తెలియడము, ఆయుర్వేదంలో ఉన్న ఈ కీటో ప్రొడక్ట్స్ మన ఆయుర్వేదంలో కూడా సంస్కృతంలో ఉంటాయి కాబట్టి వాళ్ళు కీటో అని వాళ్ళు యూజ్ చేయలేదు. వారు వేరే సంస్కృతం లాంగ్వేజ్ చూస్ చేశారు. సో అట్లా వాళ్ళకి వచ్చింది. అంటే 1860 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 150 ఏళ్ళుగా మనకి కీటో డైట్ మీద ఎవరో ఒకరు అప్డేట్ చేస్తూ వస్తున్నారు. డేటా ఉంది. తర్వాత 1860 తర్వాత 1960 70 అంటే 100 ఏళ్ళ తర్వాత 1972లో డాక్టర్ అట్కిన్స్ దాన్ని అప్డేట్ చేసి అట్కిన్స్ డైట్ రివల్యూషన్ అని ఒక బుక్ పబ్లిష్ చేశాడు. అది కూడా కీటోన్స్ ఎలా రావాలి అనేది దాంట్లో దాదాపు 300-400 పేజీల పుస్తకం. అందులో 150 పేజీలు సబ్జెక్ట్ చెప్పాడు. మిగిలిన 150 పేజీలు వంటలు చెప్పడం జరిగింది. సో అట్లా 1863లో బాంటింగ్తో స్టార్ట్ అయిన కీటో డైటు 1972లో అట్కిన్స్తో ఊపందుకుంది. అట్కిన్స్ డైటు ఆయన అట్కిన్స్ చెప్పాడు కాబట్టి, బుక్ రాశాడు కాబట్టి ఆయన దాదాపు అట్కిన్స్ డైట్ గ్రాండ్ సక్సెస్ అయింది. అదొక 10 కోట్ల మంది దాన్ని డైట్ చేశారు. అప్పటికి రికార్డ్స్ ప్రకారం ఇమ్మీడియట్గా 10 ఏళ్లలో ఒక 10 కోట్ల మంది చేశారు. 50 ఏళ్లలో దాదాపు ఒక 20-30 కోట్ల నుంచి 40-50 కోట్ల వరకు చేశారని ఒక అంచనా. సో అట్లా ఆయన 2004లో అట్కిన్స్ చనిపోయాడు. 2004లోనే కెనడాలో డాక్టర్ జాసన్ ఫంగు ఆయన ఈ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అయితే ఆయన ప్రాక్టీస్ మొదలుపెట్టాడు కిడ్నీ స్పెషలిస్ట్. కానీ వాళ్ళ ఇంట్లో అట్కిన్స్ డైట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నాడు. అంటే వాళ్ళ పేరెంట్స్ అనుకోవాలి. పేరెంట్స్ లేదా ఆంటీ ఇట్లాంటి వాళ్ళు అత్తలు మామలు ఎవరో డైట్ చేశారు. దాన్ని ఈయన బాగా ఇంప్రెస్ అయ్యి అట్కిన్స్ డైట్ని నేను బాగా ఇంప్రెస్ అయ్యాను, ఇన్స్పిరేషన్ తీసుకున్నాను అని ఆయన బుక్లో రాయడం కూడా జరిగింది. అట్లా అతన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఈలోపు గ్యారీ ట్యాప్స్ అనే అతను మెడికల్ జర్నలిస్టు 80స్లో ఆయన ప్రస్థానం మొదలుపెట్టాడు. ఆయన 70స్లో అట్కిన్స్ని ఇన్స్పైర్ నుంచి తీసుకొని ఆ ఇన్స్పిరేషన్ని 80స్లో గ్యారీ ట్యాప్స్ దీని మీద రీసెర్చ్ చేస్తూ వచ్చాడు సైమల్టేనియస్గా. ఇట్లా కీటో డైట్కి మనకి ఇంటర్నెట్లో చాలా డేటా అవైలబుల్ ఉందన్నమాట. సో ఇదంతా కీటోన్ మెటబాలిజంలో మన బాడీ ఉంటే ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయి, కీటో మెటబాలిజంలో ఉండాలంటే ఏ ఫుడ్స్ తినాలి, ఎంత లిమిట్స్ తినాలి అనేవి ఈ మనకి చాలా బుక్స్లో, అట్కిన్స్ బుక్లో, జాసన్ ఫంగ్ బుక్స్లో, తర్వాత 2000 తర్వాత చాలామంది వచ్చారు. రకరకాల థీరీస్ వచ్చాయి. నా దగ్గరే 20 రకాలు 30 రకాల కీటో డైట్ బుక్స్ ఉన్నాయి. సో ఇదంతా సాహిత్యం మనకు అవైలబుల్ ఉంది. విఆర్కే డైట్కి వచ్చేసరికి విఆర్కే డైట్ అనేది విఆర్కే గారు కనిపెట్టారు కాబట్టి ఆయనకు పేటెంట్ కూడా ఉంది. ఆయన పేటెంట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఆయన మెయిన్గా మొదట్లో ఏం చెప్పారు, డాక్టర్ జాసన్ ఫంగ్ నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి జాసన్ ఫంగ్ బుక్స్ చదివాను, దాంట్లో డైట్ మీకు చెప్తున్నాను అని చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి జాసన్ ఫంగ్ బాగా పాపులర్ అయిపోయాక విఆర్కే డైట్ అని పాపులరైజ్ అయిన తర్వాత జస్ట్ లైక్ మంతెన డైట్ అనమాట. మంతెన సత్యనారాయణ చెప్పే డైటు మంతెన సత్యనారాయణ కనిపెట్టలేదు కదా. ఆయన 1000 సంవత్సరాలు వచ్చిన న్యాచురోపతి నుంచి ఆయన చదువుకొని డిగ్రీ తీసుకొని ఆయన మొదలుపెట్టాడు. అది మంతెన డైట్ అయిపోయింది అనమాట. అట్లాగే విఆర్కే డైట్ జాసన్ ఫంగ్ గారు డైట్ చెప్తూ వచ్చారు. అయితే ఆయన ఒక జాసన్ ఫంగ్ బుక్స్లో ఉన్న ఆ డైట్ చార్ట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయారనమాట. అందులో రకరకాల ఆప్షన్స్ ఇచ్చారు. అంటే ఆయన కార్బోహైడ్రేట్ ఇంతే, ప్రోటీన్ ఇంతే, ఫ్యాట్ ఇంతే అని రిస్ట్రిక్షన్స్ క్లియర్గా చెప్పినట్టుగా లేదు అనమాట. ఓన్లీ డైట్ చార్ట్ ఇచ్చారు. సో ఉదాహరణకి 3 నిమ్మకాయలు తినమని చెప్పారు, 3 నిమ్మకాయలు రసం తీసుకోమని చెప్పారు. అసలు నిమ్మకాయలు ఎందుకు రసం తీసుకోవాలి అనేది చెప్పలేదన్నమాట. అట్లా నిమ్మకాయల్లో ఉండే కార్బోహైడ్రేటుని ఎలా విశ్లేషించాలి అనేది చెప్పలేదు. అసలు నిమ్మకాయ ఎందుకు అనేది చెప్పలేదు. అట్లా కాకుండా డైరెక్ట్ షార్ట్కట్ ప్రోగ్రామ్ ఇచ్చారనమాట. అయితే ఇది ఆయన డైటు చార్ట్ ఇచ్చిన తర్వాత
ఇందులో కార్బోహైడ్రేట్ రిస్ట్రిక్షన్స్ ఇవ్వకుండా కొన్ని రకరకాల గింజలు అవి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అని ఆల్మండ్ అని రకరకాల గింజలు ఇచ్చేసరికి ఈ యూట్యూబ్ అప్పుడప్పుడే పాపులర్ అవడంతో యూట్యూబ్లో వంటలు చేసే వాళ్ళు అంటే పాక శాస్త్ర నిపుణులు అనుకోవాలి. వాళ్ళు ఈ గింజలతోని రకరకాలు వాళ్ళకి పాపం విఆర్కే గారు కార్బోహైడ్రేట్స్ రిస్ట్రిక్షన్ గురించి చెప్పలేదు కాబట్టి వాళ్ళు గింజలతోని ఇడ్లీలు వేసుకోవడము, వడలు వేసుకోవడము, దోశలు వేసుకోవడము, దాంట్లో బోల్డంత కార్బోహైడ్రేట్ రావడము. గింజల్లో 20% కార్బోహైడ్రేట్ ఉంటుంది, బియ్యంలో 80% కార్బోహైడ్రేట్ ఉంటుంది. అంటే మనము 100 గ్రాముల బియ్యంలో 80% 80 గ్రాములు కార్బోహైడ్రేట్ ఉంటే గింజల్లో కూడా 100 గ్రాముల గింజల్లో 20 గ్రాములు దాదాపుగా కార్బోహైడ్రేట్ వచ్చినప్పుడు మనము 500 గ్రాములు తీసుకున్నప్పుడు అందులో కూడా 100 గ్రాములు లేదా 400 గ్రాములు గింజలు తీసుకుంటే 80 గ్రాములు కార్బోహైడ్రేట్ వచ్చాయి. అట్లాంటప్పుడు 100 గ్రాముల బియ్యం మానేసి 400 గ్రాముల గింజలు తింటూ ఉపయోగమైంది. దాన్ని ఆయన అడ్రస్ చేయలేదన్నమాట. ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇట్లాంటి తేడాల గురించి నేను పాత వీడియోల్లో చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే ఆయన అక్కడి నుంచి ఆయన రకరకాలుగా డీవియేషన్ అవుతూ వచ్చాడు. సో దాన్ని ఇట్లాంటి డీవియేషన్ గురించి మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.